హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా బ్రిడ్జ్లో. నేను మీ రోజా. ఈరోజు మనం స్వీట్ షాప్లో కానీ బేకరీలో కానీ గులాబ్ జామ్ ఉంటుంది కదా, సేమ్ అదే స్టైల్లో మనం చేసుకున్న కోవాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి 1 కప్పు కోవా తీసుకోవాలి. పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయితే చాలా ఫ్లఫీగా వస్తాయి. 1 కప్పు కోవాకి అరకప్పు కంటే కొంచెం తక్కువ మైదా పిండి తీసుకోవాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అంటే మైదా పిండి కార్న్ఫ్లోర్ 2 కలిపితే అరకప్పు రావాలి, అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ వాటర్ వేయకుండా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండల్లాంటివి లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు తీసుకున్న కోవా కాస్త మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే వాటర్ పోయవలసిన అవసరం లేదు. నాది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ 1 స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పట్టవు దీనికి, ఎక్కువ వేస్తే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకుంటూ కలిపి చూడండి. సరిపోకపోతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1 స్పూన్ సరిపోయింది. 1 స్పూన్ వాటర్ వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా, స్టిక్కీగా కాకుండా, అలా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీకు బాల్స్ క్రాక్స్ కూడా రావు. ఈ కన్సిస్టెన్సీలో కలిపాక ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం పాకానికి ప్రిపేర్ చేసుకుందాం. పాకంకి 2 కప్పులు పంచదార, 2.5 కప్పులు వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న గ్లాసు కప్స్ వేరువేరుగా ఉన్నా కానీ అన్నీ ఈక్వల్ మెజర్మెంట్లో ఉండేటట్టే తీసుకున్నాను. పాకం మరుగుతున్న టైంలోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే రోజ్ వాటర్ కానీ కేవరా కానీ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే యాలకులు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవేమన్నా సరే మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే. పాకం మీకు తీగ పాకంలా రావక్కర్లేదు, చాలా లైట్గా కొంచెం జిగురు వచ్చింది అంటే పాకం సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి మీకు కనబడుతుందో లేదో, ఇలా జిగురుగా ఉంది అంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ చేసుకోవడానికి బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, తర్వాత మూత తీసి మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. షేప్ కూడా మీకు రౌండ్ కావాలంటే రౌండ్, లేదంటే ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా నేను ఇవి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న సైజ్, మాకు ఇంట్లో చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాను. మీకు చిన్న సైజ్ చూపిస్తున్నాను. మీకు నచ్చిన సైజ్ తీసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేశారు అంటే గులాబ్ జామ్ సాఫ్ట్గా స్పంజిగా రాదు, కొంచెం గట్టిగా ముద్దలా వచ్చేస్తుంది, అలా బాగోదు. అందుకని ఎక్కువ ప్రెస్ చేసుకోకుండా చాలా లైట్గా రౌండ్ బాల్స్లా చేసుకోండి. మీరు పిండిని కలిపినప్పుడు బాగా గట్టిగా కలిపారు అంటే ఖచ్చితంగా క్రాక్స్ వచ్చేస్తాయి. మనం చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇది కోవా వేయడం వల్ల దీంట్లో ఆల్రెడీ న్యాచురల్గానే బటర్ ఉండడం వల్ల మన చేతికైతే గమ్మున స్టిక్ అవ్వదు. ఇలాగా మొత్తం బాల్స్ అన్నీ కూడా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ తక్కువ వేయకూడదు, ఖచ్చితంగా లోతున్న మూకుడు మాత్రమే తీసుకొని దానిలో బాల్స్ కంప్లీట్గా ములిగేటట్టు ఆయిల్ వేయండి. ఆయిల్ మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు. కాస్త బాల్స్ ఫ్రై అవ్వడానికి తగ్గట్టు హీట్ అయిన తర్వాత కంపల్సరీ మీడియం హీట్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా గులాబ్ జామ్ని ఫ్రై చేసుకోకూడదు, కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల ఉడకవు. అందుకని చెప్పి మీడియం హీట్లో పెట్టి వేసిన ఒక 2 మినిట్స్ వరకు వదిలేసేయండి. కలపొద్దు, వేసిన వెంటనే కలపకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత చాలా జాగ్రత్తగా, కింద స్టిక్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇలా స్టిక్ అయిన బాల్స్ అన్నిటినీ కూడా కొంచెం పైకి తీసిన తర్వాత మీరు తీసుకున్న స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాంతో ఇలా పైన రోల్ చేస్తూ కలుపుతూ ఉన్నారు అంటే మొత్తం బాల్స్ అన్నీ కూడా ఈవెన్ కలర్లో వస్తాయి. లేదా అంటే ఒకవైపు వైట్గా ఒకవైపు రెడ్గా అలా ఉండిపోతాయి. మీరు ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ కలర్ వచ్చింది అంటే గులాబ్ జామ్ బాగుంటుంది. ఇంతకంటే వైట్గా తీయకూడదు. ఈ కలర్ కానీ ఇంకొంచెం బ్రౌన్ కలర్ ఉన్నా కూడా బాగుంటాయి. ఇలా తీసుకున్న బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఈ గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ కంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.